మంజు ఒకసారిలారా. మంజు, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టేలా ఉంది. ఈలోగా మనం భోంచేసొద్దామా? అంటే వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే భోజనం అంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో. చెప్పాను కదా టైం పట్టేలా ఉందని. అయినా డ్యూటీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా. నాకైతే బాగా ఆకలిగా ఉంది. ప్లీజ్ భోంచేసొస్తే ఒక పని కూడా అయిపోతుంది. సరే అయితే నేను బయటికి వెళ్ళి సాంబయ్య బాబాయిని లోపలికి పంపిస్తాను. ఇద్దరు కలిసి భోంచేయండి. మరి నువ్వు? నాదేముంది, నేను తర్వాత అయినా తింటాను. పాపం అయినా అసలే షుగర్ పేషెంట్, పైగా ఈ రోజంతా నిలబడే డ్యూటీ చేయాలి కదా. ఇంకాసేపు ఆగితే భోజనం చేసే టైం ఉంటుందో ఉండదో తెలీదు. పర్వాలేదు, నేను తర్వాత తింటాను, ముందు మీరు తినేయండి. సరే అలాగేలే. ఉండాలమ్మా, కొంచెం సేపు ఉండాలి. బాబాయ్, అమ్మా మీరు వెళ్ళి భోంచేసి రండి. అయ్యో రామా, ఇవాళ నేను భోజనం తీసుకురాలేదు. బయట డ్యూటీ కదా అని ఎప్పుడే వెళ్తాం కదా, అందుకే ఇంట్లో మా ఆవిడికి కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే తెచ్చుకోలేదు. ఎక్కడే ఏదో తినేస్తాలే. బాబాయ్, మీకు అసలే ఆరోగ్యం బాలేదు, అందులోనూ బయట భోజనం అంటే మరి కాస్త ఆరోగ్యం పాడవుతుంది. పోనీ ఒక పని చేయండి బాబాయ్, నా భోజనం ఇస్తాను, తీసుకువెళ్ళి తినండి. నీ భోజనం ఇస్తావా? మరి నువ్వేం తింటావమ్మా? నేను తర్వాత అయినా తింటాను బాబాయ్.